దురంధర్ సినిమా దేశభక్తి అంశాలు, స్పై యాక్షన్ థ్రిల్లర్, శత్రుదేశమైన పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థల మూలాలను కనిపెట్టి వాటిని పెకిలించడము, వాటి రూట్స్ కట్ చేయడము, వాటిని అంతమొందించడము, అందులో భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టినటువంటి రహస్య ఆపరేషన్ ఈ దురంధర్ ఎలా సాగింది అని చెప్పేదే సినిమా. మొత్తం అండి 8 చాప్టర్స్గా సినిమా ఉంది. మీరు ఊరి సినిమా చూసుంటే అందులో కూడా చాప్టర్స్ లాగా వేస్తాడు. గుర్తుందా ఊరి? ఫస్ట్ బ్లాక్ స్క్రీన్ మీద చాప్టర్ పేరు పడుతుంది, ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ సీన్స్ అవన్నీ వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ వేరే సీన్ లోపలికి వెళ్తున్నప్పుడు లేదా వేరే బ్యాక్ డ్రాప్లోకి వెళ్తున్నప్పుడు బ్లాక్ స్క్రీన్ వచ్చి దాని మీద చాప్టర్ పేరు పడుతుంది. సో ఆ కైండ్ ఆఫ్ విధానము ఈ సినిమాలో కూడా ఉపయోగించాడు. 8 చాప్టర్లుగా ఉంటుంది. ఆ 8 చాప్టర్లలో ఏ చాప్టర్లో ఏమయ్యింది అనేది సినిమా. ఇక విమాన హైజాక్, ఆ తర్వాత కూడా ఎవరినైతే తీవ్రవాదులను వదిలిపెట్టారో అందులో ఒకడు పాకిస్తాన్లో కూర్చొని ఎట్లా మళ్ళీ ప్లాన్ చేశారు 2001లో. అంటే విమాన హైజాక్ సంఘటన జరిగిన 2 ఏళ్ల తర్వాత భారత పార్లమెంటుపై ఉగ్రవాద దాడి జరిగింది. అవన్నీ అండి చాలా చాలా రాగా రస్టిక్గా చూపించాడు. రణ్వీర్ సింగ్ కూడా చాలా రాగా యాక్ట్ చేశాడు, చాలా బాగా యాక్ట్ చేశాడు. కాకపోతే మనకేంటంటే అక్షయ్ ఖన్నా స్వాగ్ అదంతా ఉండేసరికి మన కాన్సన్ట్రేషన్ అంటే యాక్టింగ్ స్కిల్స్ గురించి చెప్తే అక్షయ్ ఖన్నా మీదకి వెళ్తుంది. కానీ రణ్వీర్ ఏంటంటే 2 పనులు చేయాలి. ఏంటి? యాక్షన్ సీక్వెన్సెస్ 1, 2 తన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, 3 గడ్డం ఉంది, మీసాలు గడ్డం ఫుల్గా ఉంటుంది, అందులో అతని ఎక్స్ప్రెషన్స్ చూపించాలి ఉన్న ఆ కాస్త మొహంలో. అక్షయ్ ఖన్నా ఏంటంటే క్లీన్ షేవ్తో ఉంటాడు, అతని ఎక్స్ప్రెషన్స్ మనకు కరెక్ట్గా కనెక్ట్ అవుతూ ఉంటాయి. అది కూడా ఒక సమస్య ఉంటుంది. బట్ అందులోనే అండి చాలా బాగా యాక్ట్ చేశాడు రణ్వీర్. అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అసలు ఇలాంటి సినిమా యాక్సెప్ట్ చేసినందుకు. అంటే హీరో రహస్య ఏజెంట్గా శత్రుదేశంలోకి అడుగుపెట్టినప్పుడు జనరల్గా వేరే వేరే సినిమాలలో చాలా చాలా హైప్ తీసుకొచ్చి కొన్ని అనవసరమైన సీన్స్, అసలు ఇలా జరుగుతాయా అనుకునే సీన్స్ చాలా తీస్తారు. మీరు అంతకుముందు షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా చూసినా, లేదా అంతకుముందు సల్మాన్ ఖాన్ సినిమాలు టైగర్ జిందా హై టైగర్ ఇట్లాంటి సినిమాలు కొన్ని చూసినా మీకు అది సినిమా అన్న విషయం అర్థమైపోతుంటుంది. నేను సినిమా చూస్తున్నాను, ఒక యాక్షన్ సినిమా ఏదో చూస్తున్నాను అన్న ఫీలింగ్ ఉంటుంది తప్ప మీరు చరిత్రకు కనెక్ట్ అవ్వరు, దేశభక్తి జనరేట్ అవ్వదు, అసలు కనెక్ట్ అవ్వరు మీరు చరిత్రకు కానీ దేశానికి కానీ. ఆ పాత సినిమాలలో అవి ఎన్ని 100 కోట్లైనా సంపాదించని. ఇంకా టైగర్ ఇలాంటి కొన్ని సినిమాలలో పైత్యం ఏంటంటే పాకిస్తాన్లో ఉండే ఐఎస్ఐ వాళ్ళల్లో ఉండే అమ్మాయి హీరోయిన్, మన భారతదేశంలో ఉండే రా గూఢచారి హీరో, వీళ్ళిద్దరూ కలిసి పారిపోయి క్యూబాలో కాపురం పెడతారు. ఇలాంటి సినిమాలు ఒకప్పుడు బాలీవుడ్ తీసినటువంటి దిక్కుమాలిన దరిద్రాలు. కానీ ఇప్పుడు అసలు చాలా ధైర్యంగా వేరే వాళ్ళు ముట్టుకోవడానికి భయపడే సంఘటనలు డైరెక్ట్గా టచ్ చేస్తూ సినిమా తీశాడు డైరెక్టర్ ఆదిత్య ధార్. ఊరి సినిమా తీసినటువంటి డైరెక్టర్ యామి గౌతమ్, ప్రియమణి వాళ్ళతో ఆర్టికల్ 370 సినిమా తీశారు. అందులో కూడా ఆదిత్య ధార్ చాలా కీలకమైన పాత్ర పోషించాడు. యామి గౌతమ్ ఆదిత్య ధార్ భార్య, తెలిసే ఉంటుంది మీకు. సో ఊరి ఎంత ధైర్యంగా తెరకెక్కించాడో ఇప్పుడు కూడా అంత ధైర్యంగా తెరకెక్కించాడు.